బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ముంబైలోని లీలావతి హాస్పిటల్లో సైఫ్ కు ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్లు. తెల్లవారుజామున ముంబైలోని తన నివాసంలో దుండగుడు సైఫ్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన సైఫ్ ను హాస్పిటల్ కు తరలించారు కుటుంబ సభ్యులు. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ కు 6 చోట్ల గాయాలు కాగా వెన్నుముక పక్కన మరో 2 చోట్ల లోతుగా గాయమైనట్లు తెలిసిందే. సైఫ్ పై దాడి ఘటనలో కేసు నమోదు చేశారు పోలీసులు. సైఫ్ నివాసం ఉంటున్న సద్గురు శరణ్ అపార్ట్మెంట్ లో విచారణ చేశారు పోలీసులు. దాడిపై కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. ఘటనపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని, దాడి చేసిన వ్యక్తిని పట్టుకుంటామని చెప్పారు ముంబై జోన్ 9 డీసీపీ దీక్షిత్. సైఫ్ అలీ ఖాన్ పై దాడి బాధాకరమన్నారు శివసేన యూపీటీ ఎంపీ ఆనంద్ దూబే. సెలబ్రిటీలకు, వీఐపీలకే దేశంలో భద్రత లేదని, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గతంలో సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిగాయని, బాబా సిద్దికీని దుండగులు హత్య చేశారని, ఇప్పుడు సైఫ్ పై దాడి జరిగిందని చెప్పారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అన్న సందేహం వస్తుందన్నారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు ఆనంద్ దూబే. सैफ अली खान के घर में घुसकर चोरों ने उन पर रात को जानलेवा हमला किया, चाकू से घोंपकर उनको घायल कर दिया, उनको लीलावती अस्पताल में भर्ती किया गया। ये सब खबर सुनकर मन बहुत दुखी होता है कि अगर इस देश में सेलिब्रिटी जो वीआईपी लोग हैं अगर वही सुरक्षित नहीं है तो आम लोगों का क्या होगा। कभी सलमान खान के घर के बाहर फायरिंग हो जाती है, सैफ अली खान को चाकू से घोंप दिया जाता है, बाबा सिद्दीकी की दिन दहाड़े गोली मारकर हत्या कर दी जाती है। लॉ एंड ऑर्डर नाम की कोई चीज बची है महाराष्ट्र में कि नहीं? मुंबई पुलिस हो चाहे महाराष्ट्र पुलिस हो, उनके ऊपर जो गृह मंत्री जी बैठे हैं देवेंद्र फडणवीस जी, उनको संज्ञान लेना चाहिए। उनको अरे हम लोग अगर सुरक्षित ही नहीं रहेंगे मुंबई जैसे शहर में, और इतने बड़े बड़े पदों पर बैठे लोग, सैफ अली खान कोई साधारण आम चलते आदमी नहीं है, नवाब पटौदी के खानदान से है, एक फिल्म स्टार है, तो ऐसे लोग भी अगर सुरक्षित नहीं है तो आप बताइए कि आम आदमी का क्या होगा। बहुत ही दुर्भाग्यपूर्ण घटना है। लोग डरे हुए हैं कि अगर सैफ अली खान के घर में चोर घुस के चाकू से हमला कर रहे हैं तो फिर किसी झुग्गी झोपड़े में घुसकर तो कभी भी किसी को मारा जा सकता है।